व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधिये वासिष्ठाय नमो नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वेंकटाचलमस्थानं ब्रह्मांडे नास्ति किंचनः वेंकटेश समो देवो न भूतो न भविष्यति। ఈరోజు హిందూ బంధువులందరికీ కూడా తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ ఏకాదశి సాధకునికి ఉన్నతమైనటువంటి జీవనాన్ని కావాలనుకునేటువంటి వాళ్ళకి, ఉత్తమమైనటువంటి జన్మ కావాలనుకునేటువంటి వాళ్ళకి ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఖగోళ శాస్త్రపరంగా, ఆధ్యాత్మిక పరంగా, నక్షత్ర శాస్త్రాలకు అనుగుణంగా మన పండుగలన్నీ కూడా నిర్దేశించబడినాయి. కాబట్టి సనాతన ధర్మానికి తిరుగు అనేటువంటిది లేదు అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి, ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నాయి. ఏదో ఒక దాన్ని కాకుండా మొత్తము ప్రకృతి, ఖగోళ శాస్త్రాలు, నక్షత్ర గమనాన్ని బట్టి మన యొక్క పండుగలన్నీ కూడా ఈరోజు ఆధారపడి ఉన్నాయి. ఏ పండుగ చూసినా కూడా అలాంటి ఆధారాలే కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల యొక్క సంస్కృతులు కూడా కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కూడా మన యొక్క సంస్కృతి ఎన్నో ఒడిదుడుకులను, ఒత్తిడులను తట్టుకొని ఈరోజు నిలబడింది అంటే దాంట్లో ఉండేటువంటి బలము మనకి ఈరోజు కనిపిస్తుందన్నమాట. తొలి ఏకాదశి రోజు విష్ణు భగవానుడు యోగ నిద్రలో జారుకుంటాడు. అదేవిధంగా ఈరోజు భూమి ఉత్తరం నుంచి దక్షిణంనకు వాలినట్లుగా కనిపించడం వల్ల దక్షిణాయనం అనేటువంటిది ప్రారంభమవుతుంది మన దేశంలో. దక్షిణాయనం అనేటువంటిది ఉపాసనా కాలం. ఈ దక్షిణాయనంలో పగటి కాలం తక్కువగా ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి 4 మాసాలు కూడా మనము ఈ ఉపాస దీక్షలతో మనము శరీరాన్ని చెక్కపెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో చాతుర్మాస వ్రతాలు, తర్వాత ఒక్కొక్క మాసంలో ఏవేవి మనము తింటే మన చైతన్య శక్తి పెరుగుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు అనేక రకాలుగా ఆలోచించి ఈ పండుగల్లో అవన్నీ కూడా పొందుపరచడం అనేటువంటి జరిగింది. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు మనము ఉపవాసం చేసినట్లయితే అది ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా మనకు శరీర ఆయుర్దాయాన్ని పెంచి మనం ఎక్కువగా ధర్మకార్యాలు చేయడానికి కావలసినటువంటి ఆయుష్ను మనలో పెంచుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు అనేటువంటివి చెబుతున్నాయి. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మరణానంతరము మోక్ష ప్రాప్తికి అర్హులవుతారు అని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు ఆచరించేటువంటి ఏకాదశి వ్రతం వలన సూర్యచంద్ర గ్రహణాల్లో భూములిచ్చినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత, ఒక అశ్వమేధ యాగము చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి ఒక పురాణ గాథ ఏమిటంటే, మురాసురుడు అనేటువంటి వాడు ఎంతో తపస్సు చేసి బ్రహ్మ ద్వారా అనేక వరాలను పొంది దేవతలను ఇబ్బంది పెడుతూ ఉంటాడనమాట. అప్పుడు దేవతలందరూ కూడా ఆ మురాసుని బాధను తొలగించడానికి బ్రహ్మతో విన్నవించుకోగా బ్రహ్మ విష్ణువుకు విన్నవించడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా మురాసురునితో అతను 1000 సంవత్సరాలు యుద్ధము చేస్తాడు. అలసిపోయి తర్వాత గుహలో అతను విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు మహావిష్ణువు. అప్పుడు మురాసురుడు ఇదే అదునుగా భావించి విష్ణువుని చంపడానికి వస్తాడు. అప్పుడు విష్ణువు యొక్క శరీరం నుంచి ఒక తేజస్సు ఉద్భవించి ఆ మురాసురుని సంహరిస్తుంది అని చెప్పేసి
మనకు ఈ కథ తెలియజేస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా మనకు ఒక కథను పెట్టినప్పటికీ కూడా మనకు భౌతిక పరంగా ఏకాదశి అంటే 11 ఇంద్రియాలన్నమాట. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు అంతరేంద్రియం. సో ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చలిస్తే వాళ్ళలో జ్ఞానం అనేటువంటిది వచ్చి అజ్ఞానాన్ని వాళ్ళు రూపుమాపుకొని గొప్ప విజయాన్ని ఆధ్యాత్మికంగా సాధిస్తారు అని చెప్పేసి మనకు ఏకాదశి వ్రతము తెలియచేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ కూడా బుద్ధి చెప్పినటువంటి మాటను వింటే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని మనం రూపుమాపుకొని జ్ఞానవంతులై మన యొక్క జీవనం యొక్క సాఫల్యాన్ని మనం తెలుసుకోవడానికి, మన యొక్క స్వస్వరూప స్థితిని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. వ్రతాన్ని రుక్మాంగదుడు, సతీ సక్కుబాయ్, అంబరీష మహారాజు, తర్వాత కుచేలుడు వీళ్ళందరూ కూడా ఆచరించి బ్రహ్మ సాహిత్యాన్ని, విష్ణు సాహిత్యాన్ని పొందడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి మనకు ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి. అందువలన ఈరోజు ఉడికించిన పదార్థాలను తినుకోకుండా మామూలుగా సాత్విక ఆహారాన్ని భుజించి కొంతవరకు శరీరానికి క్లేశపెట్టినట్లయితే మన కండరాలు విశ్రాంతి తీసుకొని మనలో ఉండేటువంటి విషజ్వలితమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఆ శరీరము బయటకు విసర్జింపచేస్తుంది. కాబట్టి ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడి ఆయుర్దాయం అనేటువంటిది మెరుగుపడుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఏకాదశి చాలా ఉన్నతమైనటువంటి తిథి అని చెప్తారు. ఈ ఉపవాసం అనేటువంటి దాని మీద ఒక జపాన్ శాస్త్రవేత్త సుబుకో అనేటువంటి ఒక జపాన్ శాస్త్రవేత్త ఏకాదశి మీద పరిశోధన చేసి ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి నోబెల్ బహుమతిని పొందడం అనేటువంటి జరిగింది. ఈ ఉపవాస దీక్ష వలన శరీరంలో ఉండేటువంటి చాలా రుగ్మతలను మనము బాగు చేసుకోవచ్చు, ఆరోగ్యవంతులు కావచ్చు అని చెప్పేసి ఆయన నిరూపించడం అనేటువంటి జరిగింది. చూడండి, ఎవరో పాశ్చాత్యులు చెప్తే ప్రపంచానికి తెలిసింది. కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే మన ఋషులు ఏకాదశిని పాటించండి అని చెప్పేసి ధ్యానించి దర్శించి వాళ్ళు భగవత్ స్వరూపాన్ని తెలుసుకుని మనకు చెప్పినారు. కానీ ఈరోజు అతను చెప్పినటువంటి విషయమే ప్రపంచంలో ఉంది కాబట్టి మనం చెప్పినటువంటి విషయాన్ని మూలకు పడిపోయింది. కాబట్టి మన హిందూ సంస్కృతి ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, ఏవైతే సైన్స్ చెప్తుందో అవన్నీ కూడా హిందూ సంస్కృతి ఎప్పుడో చెప్పడం అనేటువంటి జరిగింది అని మనం తెలుసుకోక తప్పదు. ఎప్పటికైనా ఈ నిజం ఆమోదించక తప్పదు.